అన్న మీకు ఏదో పార్సల్ వచ్చింది. నాకెవడరా గిఫ్ట్ పంపింది? ఏదో కాస్ట్లీ గిఫ్ట్లా ఉంది బాబు, బరువు కూడా ఉంది. గిఫ్ట్లో కూడా వచ్చేసింది ఇది. భవిష్యవాణి. ఈరోజు నువ్వు ఒక స్వామీజీగా మారి డీలో అందరి సమస్యలు తీర్చాలి. నువ్వు నాకు సమస్యగా మారేవే, తీరుద్దాం. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే ఆలుంగినే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే తొక్కుగూడ తొక్కుడు స్వామికి జై, తొక్కుడు స్వామికి జై. కాదు స్వామి, ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉన్నా కూడా మీరు నన్ను ఎందుకు పక్కన పెట్టుకున్నారు? ఎవరిని పక్కన పెట్టుకున్నా కంట్రోల్ తప్పుతాను. అదే ఈవిడైతే ఆలోచన. కాదు స్వామి, ఎలాగో డీ స్టేజ్ కి వచ్చారు కదా, ఒక మంచి మంత్రంతో షో స్టార్ట్ చేయండి. ఇది మంచి ప్రశ్న. మంచి మంత్రంతో స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా షో బాగా ఉంటది అనమాట. ఓకే రెడీ, నువ్వు కూడా పలకమ్మా. ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ, ఒప్పుకుంటే దడ 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 దడ. పక్కా ఫేక్ బాబా లాగే ఉన్నా, ఫేక్ బాబా లాగే ఉన్నా. బాబా అంటున్నావు కదా, నాకు కొంచెం ఈ మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఏదన్నా ఏకాగ్రత కావాలంటే ఏదన్నా ఒకటి చెప్పచ్చు కదా. ఏకాగ్రత కావాలంటే పీల్చి వదిలేయడమే. పీల్చేయడమే కదా, పీల్చేద్దాం. ఎవరిని చెప్పు? ఎవరిని కాదురా, గాలిని. నువ్వు కూడా గాలిలో తయారయ్యేలా ఉన్నావు. నేను ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను, అది కూడా మామూలు కాదు, పాన్ ఇండియా హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఈ పాన్ పరాగులు తినేసేది పాన్ ఇండియా హీరోయిన్ అవుతాను. డీ సెలబ్రిటీ స్పెషల్ టైటిల్ కొడతానా? ఇలాంటి వాడుకు ఈ తీర్థం తీసుకో, తాగే. ఇది తాగేస్తే టైటిల్ కొడతానా? ఆ ఆలోచన పోద్ది ఫస్ట్. కాదయ్యా, నాకు నిజంగా నీ గెటప్పులు సెటప్పులు చూస్తుంటే అప్పుడప్పుడు మన డీ ప్రోగ్రామ్ ఏమైపోతుందా అని భయం వేస్తా ఉంటుంది మాస్టర్. అమంగళం పత్తిత్తనమవుగాక. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అమంగళం పత్తిత్తనమవుగాక, పత్తిత్తనమవుగాక. కాదు, నువ్వు స్వామీజీ అంటున్నావు. ఎస్, తొక్కుడు స్వామి. మరి అంతకన్నా పెద్ద స్వామీజీ ఉన్నారు కదా, ఆయన గురించి ఏం చెప్పచ్చుగా? వాళ్ళ అబ్బాయి పేరు విన్ని. వాడు పిలవాలి చాలా మందిని పిన్ని పిన్ని పిన్ని. ఎందుకంటే పండించాడు దున్ని దున్ని. అసలు ఆయన చేసిన దారుణాలు ఎన్ని 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 చూడాలి సార్. బాబోయ్ బాబోయ్. మిగతా భక్తులను కూడా పిలవచ్చా, చెప్తారా వాళ్ళు? మిగతా భక్తులను కూడా. మా డీ సెలబ్రిటీ స్పెషల్ లో ఉన్న భక్తులందరూ సార్ రండి, స్వామీజీ వెయిటింగ్. ఈ పిల్ల చేష్టలో చూస్తేనే నాకు. స్వామీజీ గారు, మా అందరికి జ్ఞానోదయం అవడానికి ఏదైనా ఒక మంత్రం చెప్తారా? మంత్రం. శేఖర్ తురాణం న భయం న సిగ్గు, కామా తురానా న భయం. రెండు ఒకటేనా అన్న? రెండు ఒకటేనా అన్న? ఏమ్మా ఇంకెవరు? నాకు ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రావాలంటే ఏం చేయాలి? ఇంకా చదువుతున్నావు నువ్వు. డీలో మంచి మార్క్స్ రావాలంటే ఒక మంత్రం చెప్తా ఇలా. రాత్రి పూట మెసేజ్ చేస్తా టపీ టపీ టపీ, మీ ఆయనకి చెప్పకపోతే అదే హ్యాపీ. అలా అంటారు స్వామి. ఇందాకే ఒక నన్ను నావి దొండ పెదాలు అన్నారు. ఏమన్నాడమ్మా? ఏ పెదాలు అన్నాడు? దొండ పెదాలు. వాడు అన్నంటే నువ్వు చెప్పించు కొట్టాలి కదా వాడిని. వాడు దొండ పెదాలు అలా దూడ పెదాలు దూడ పెదాలు. జిలేలమ్మ జిట్ట, తొందరలోనే వస్తావు నువ్వు పంజాగుట్ట పంజాగుట్ట.
ఇదిగో ఇవన్నీ కాదు, నీ స్కోర్స్ ఇవన్నీ పక్కన పెట్టు, ఎలిమినేషన్ ఇదంతా. అక్కడ తుక్కు కూడా తొక్కుడు బాబా ఉన్నాడు, వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకో. ఏం వద్దున్నా తుక్కు కూడా తొక్కుడు బాబా నా ప్రియమైన భక్తుడు. చీచి పేరుకే నేను తుక్కు కూడా తొక్కుడు బాబా, నాకంటే ఎక్కువ తొక్కుడు బాబా. ఇక్కడ ఇంకో బాబా కూడా ఉన్నాడు ఆ చివర. ఎవరు? మీకు సింగర్ బాబా సైగల్ తెలుసు కదా? అవును, వాడు సైగల్ బాబా. మాకు ఓ మాయలోడు ఉండేవాడు, మ్యాజిక్ చేసాడు, ఆడు సుధీర్ గాడని. మాయ చేసి అమ్మాయిని అలా మోసం చేసేవాడు. ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు అనుకోండి. ఆ మాయలోడి దగ్గర చూసాం, మళ్ళీ నీ దగ్గర చూస్తున్నాను. ఇప్పుడు మాయ చేసి అమ్మాయిలు పడేయటం. యాక్చువల్ గా సుధీర్ దగ్గరే టిప్స్ అడిగాను మాస్టర్. ఇప్పుడు సుధీర్ ప్రాప్సే పట్టుకొచ్చా? లేదు ఆడి ప్రాప్స్ ఎవరికోడు, ఖచ్చితంగా. సుధీర్ అనే అతను కూడా మ్యాజిక్ చేసి మాయం చేస్తాడు, వితౌట్ మ్యాజిక్ మాయం చేస్తాడు అక్కడ. మేము మాంత్రికులం, ఆయన తాంత్రికుడు. మేము పాకెట్లో నుంచి చిలకలు తీస్తాం. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. ఆదిత్య బాబు వేడి పుట్టించావు. విజువల్ కూడా ఒక మూవీలో సాంగ్ చూసినట్టుంది. వీళ్ళ అవయవాల్లో లోపం ఉండొచ్చు, కానీ వాళ్ళు చూపించే ప్రేమ స్వచ్ఛమైంది. సదా మీ సేవలో, నా జీవితం వీళ్ళకే అంకితం. This was beautiful. This was so dreamy. నాకు తెలిసి భూమిక మేడం కూడా ఇంత బాగా చేయలేదు. అందరి లైఫ్ లో అమ్మ నాన్న చాలా ముఖ్యం. మా అమ్మమ్మ లేకపోతే ఈ స్టేజ్ మీద అభి అనేవాడు నుంచునేవాడు కాదు. నీ రాకతో రాయి లాంటి నా జీవితానికే జీవం వచ్చింది. నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది. చేయూతతో నీ నవ్వుతో కోవిల పగలంతా వెంట పడినా చూడదు నా వైపు, రాత్రంతా కొంటగా లేస్తారాగాగు. ప్రతి చోట నువ్వు ఎదురొస్తావు, ఎటు వెళ్ళలేని వల వేస్తావు, చిరునవ్వుతోనే గురి చేస్తావు.